కూడి చేరి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు మరి ఈ సమయాన్ని నాకు ఇచ్చిన సహోదరుడు మైకిల్కి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మనం చూడగలిగినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకి కొనసాగుదాం. చూడండి, ఇక్కడ కొన్ని మాటలు మనం చూడగలం. 31వ వచనం, కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగియుండును, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను మీతో మాట్లాడాలి అని నేను సిద్ధపడి వచ్చిన అంశము సంఘము క్షేమాభివృద్ధి నందుసు. సంఘము క్షేమాభివృద్ధి నందుసు. ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాము, ఇక్కడ 3 ప్రాంతాల గురించి రాయబడింది: యూదయ, గలిలయ, సమరయ. ఈ 3 ప్రాంతాల గురించి రాయబడిన ప్రాంతాలు వేరైనప్పటికీ, పరిస్థితులు వేరైనప్పటికీ, దేవుని యందు విశ్వాసము కలిగి నడుస్తూ ఉన్న సంఘం ఒక్కటై ఉన్నది. ఆమేన్. అందుకే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్న ఈ మాటల్లో కొన్ని సంగతులను ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నప్పుడు, ముఖ్యమైన దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సంగతులను గురించి మనం జ్ఞాపకం చేసుకుందాము. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, సంఘము అనగా ఎవరు? వాళ్ళు పిలువబడిన వారు. అవునా? సంఘము పిలువబడిన వారు, ప్రత్యేకించబడిన వారు. ఇంకా మనం మాట్లాడుకోవాలంటే దేవుని యొక్క కృప ద్వారా మనకు దేవుడిచ్చిన కృపను బట్టి ఒక కుటుంబంగా ఏర్పరచబడిన వారమే. ఇక్కడ చూస్తూ ఉన్నాము, అపోస్తుల కార్యములోనే 8వ అధ్యాయము 1వ వచనములో రాయబడి ఉన్నది. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ, సమరయ దేశములందు సెదిరిపోయి. ఎవరంటే ఇందాక మనం చూసాం 9వ అధ్యాయములో ఈ లోక రాస్తూ ఉన్నాడు. ఇదే లోక 8వ అధ్యాయమునకు వచ్చేలేకే ఈ లోక తెలియజేస్తూ ఉన్నాడు కదా. ఎవరు వాళ్ళు అంటే, ఆ కాలమందు యెరూషలేము సంఘమునకు, వీళ్ళు 3 ప్రాంతాలకు వెళ్ళినప్పటికీ లెక్కల సంఘం అంటే యెరూషలేము సంఘము. ఈ యెరూషలేము సంఘము వీళ్ళు యూదయ, సమరయ దేశములందు సెదిరిపోయి కనుక, సెదిరిపోయిన వారు వెళ్ళినప్పటికీ కింద వచ్చిన అంటూ ఉన్నాడు కదా, భక్తి గల మనుష్యులు స్టెఫెనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. ఎవరంటే భక్తి గల మనుష్యులు అని రాయబడి ఉన్నది. ఇక్కడ వెళ్ళిన వారు వెళ్ళారు, అయితే అక్కడ భక్తి కలిగిన వారు, దేవుని యందు నమ్మకము కలిగి, దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుని కొరకే వారు నిలబడి జీవిస్తూ ఉన్న ప్రజలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వాళ్ళు అక్కడ నిలబడ్డారంటే, స్టెఫెను గురించి మనకు తెలుసు. స్టెఫెను యొక్క భక్తి జీవితము, స్టెఫెను కలిగి ఉన్న యథార్థత, స్టెఫెను దేవుని యొక్క రాజ్యములో యేసు క్రీస్తును చూశాడు, ఆ సింహాసనాన్ని చూశాడు. ఆ స్టెఫెను మోషే, పాత నిబంధనలో మోషే, కొత్త నిబంధనలో యేసు క్రీస్తు అని ప్రకటన చేసిన వాడు కూడా. ఇలా అనేక విషయాలను అక్కడున్న యూదులకు దేవుని చేత ప్రత్యేకించబడిన వారికి తెలియజేసినప్పటికీ, వాళ్ళకి ప్రకటించినప్పటికీ వాళ్ళకి ఏమి లేదంటే వినే మనస్సు లేదు, గ్రహించే మనస్సు లేదు, ఆ వాక్యానికి తగినట్లుగా జీవించే మనస్సు కూడా వాళ్ళకి లేదు. అందుకే ఆ స్టెప్పిన విషయంలో ఎవరు నిలబడ్డారు అంటే భక్తి గల మనుషులు అని మనం చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే పారిపోయిన వాళ్ళు దేవుడు వదిలిపెట్టలా, వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళని దేవుడు విడిచిపెట్టలా.
దేవుడు వారితో వారి నిమిత్తమై అపోస్తులను పంపిన దేవుడై ఉన్నాడు. ప్రేమబడిన వారిని పంపిన దేవుడై ఉన్నాడు. అభిషేకంతో ఆయన పంపాడు. వాక్యమైన ఆయన యొక్క ప్రభావంతో వాళ్ళ కాడికి పంపి వారు ఆయన వైపు తిరుగునట్లుగా దేవుడు అనేకమైన మాటల ద్వారా, సూచక క్రియల ద్వారా, అనేక విషయాల ద్వారా మాట్లాడిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు కొన్ని సంగతులను మనము చూడగలుగుతూ ఉంటే దేవుడు ఎలాంటి విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు, ఎలాంటి విషయాలను దేవుడు మనకు కనపరుస్తూ ఉన్నాడు, కొన్ని విషయాలను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాము. చూడండి, ఇంకా చాలా విషయాలు మనము చూడగలుగుతూ ఉంటే పౌలు అయితే ఇంటికి వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి సరసాలను వేయించి సంఘమును పాడు చేస్తుండెను. ఏం చేస్తూ ఉన్నాడంట సౌలు ఏం చేస్తూ ఉన్నాడు? ఇక్కడ స్టెఫెనుని చంపేశారు. స్టెఫెను విషయమై జరిగిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే బతిగల మనుషులు అక్కడ ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళని కూడా ఏం చేస్తూ ఉన్నాడంట? సౌలు ఇంటింటొచ్చి వాళ్ళని ఈడ్చుకొని పోయి సరసాలలో వేసి సంఘమును పాడు చేస్తుండేననే మాటను మనం గమనిస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని చేత ప్రత్యేకించబడి మనము, దేవుని చేత నడిపించబడుతూ ఉన్న మనము సంఘముగా ఏర్పరచబడి సంఘమనే ఒక సిద్ధపాటు కలిగిన మార్గంలో నడిపించబడుటకు దేవుడు కృప కలిగి ఉన్నాడు. దేవుడు తన కృప ద్వారా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అందుకే సమస్తమును తెలియజేస్తూ ఉన్న దేవుడు వారి యొక్క భక్తి విషయంలో కానీ, వారి యొక్క యథార్థత విధానములో కానీ, దేవుని యందు భయం కలిగి నడిచే విధానములో కానీ, సంఘ విషయములో దేవుడు భారము కలిగి ఉన్నాడు. అవునా? సంఘ విషయంలో దేవుడు సంఘం నిమిత్తము ఏం చేస్తూ ఉన్నాడు అంటే తిరిగి మరలా కడుతూ ఉన్నాడు. ఆ కట్టబడి వారిలో మనం కూడా ఉన్నాం. ఆమేన్. ఆ కట్టబడి వారిలో మనము కూడా ఉన్నాం. అందుకే 16వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. అదే కార్యములు మనం చూస్తే ఆయన అంటూ ఉన్నాడు కదా, గనుక సంఘమును విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండును. దేని అన్నంట? సంఘములు. సంఘం అన్నాడా? సంఘములా? ఏం చేస్తూ ఉన్నదంటే సంఘము విశ్వాసమందు విస్తరించుచు ఉన్నదంట. లెక్కకు మించి అనుదినము. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో సంఘము ఏ రీతిగా మనము విస్తరిస్తూ దేవునిలో ఎదగాలో, నడవాలో చాలా విషయాల గురించి ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. అందుకే చదవన్న లేఖనముల నుండి మనము 4 సందర్భాలను చూడగలం. ఒకటి, సంఘము క్షేమాభివృద్ధి నందుసు మనము చూడగలిగితే సమాధానము కలిగి ఉన్నది. అలాగనే ప్రభువునందు భయమును, పరిశుద్ధాత్మ ఆదరణీయు. 4 విషయాలను ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగుదాం. అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. మొదటిగా సంఘము యొక్క స్థితి ఇక్కడ తెలియజేసి ఉన్నాడు కదా. యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుసు అనే మాటను ఇక్కడ తెలియజేస్తున్న వైద్యుడైన లూకా 8వ అధ్యాయములో ఎక్కడి నుండి సంఘం వచ్చిందంటే యెరూషలేము నుండి అని తెలియజేస్తాడు. యెరూషలేము నుండి చెదిరిపోయిన పిల్లలు ఏ స్థలాలకు వెళ్ళినప్పటికీ దేవుని యొక్క ప్రణాళిక ఒక్కటే ఉన్నది, దేవుని వాగ్దానం ఒక్కటే ఉన్నది, దేవుని చేత నడిపించబడుతున్న విధానం ఒక్కటే ఉన్నది. దేవుని యొక్క కృప అందరికీ ఒక రీతిగానే దేవుడు ఇచ్చి ఉన్నాడు. అందుకే పంపబడిన అపోస్తలులు వారికి దేవుని యొక్క వాక్యముల గురించి బోధిస్తూ గొప్ప కార్యాలను తెలియజేశారు. ఈరోజు చాలా సందర్భాలు మనం గమనిస్తూ ఉంటాం. అనేక విషయాలు మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన
ఆ ప్రత్యేకమైన పరిస్థితులను మనం కొన్ని సందర్భాల్లో జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నట్లయితే, వాక్యమైన దేవుడు దేనిని మనకు సంపూర్ణంగా పరిపూర్ణంగా తెలియజేస్తూ ఉన్నాడు అంటే, నీకు చేయబడిన వాగ్దానం యొక్క పరిపూర్ణతను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. వాగ్దానములో దాగి ఉన్న సత్యాన్ని నీకు తెలియజేస్తూ ఉన్నాడు. నీకు ఇచ్చిన వాగ్దానమును మరసి దాటిపోకుండా ఆ వాగ్దానము కాడికొచ్చి వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకొని వాగ్దాన దేశంలో నువ్వు ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. అందుకే దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, కృపణిస్తూ ఉన్నాడు. క్షేమాభివృద్ధి నందుసు సంఘం ఎలా ఉంటుందంట? సంఘం చూసాము ఎక్కడి నుండి వచ్చింది, ఎట్టేడు చెదిరిపోయింది. అయినప్పటికీ దేవుడు అపోస్తలులను పంపి అందరిని కూడా ఏం చేస్తూ ఉన్నాడు? సమకూర్చి కట్టడం ప్రారంభించాడు. దేవుడు కట్టడం ప్రారంభించాడు. సంఘాన్ని అనేక సంఘాలు ఉన్నప్పటికీ ఒక్కటే సంఘంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సంఘాన్ని ఆయన కడుతూ ఉన్నాడు. ఇంకా మనం కొన్ని మాటలు మనము చూడగలిగితే, రెండోదిగా క్షేమాభివృద్ధి నందుసు. ఏమందుతూ? క్షేమాభివృద్ధి. దీనిని గురించి మనం ఆలోచన చేస్తే, క్షేమాభివృద్ధి అంటే ఇదేది గుర్తు వస్తుంది మనకి? ఆశీర్వాదం. అవునా? క్షేమాభివృద్ధి అంటే ఏది గుర్తు వస్తుంది? ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం మనకు గుర్తు వస్తుంది అంటే భౌతికమైన ఆశీర్వాదం. తినటానికి సమృద్ధి, ఉండటానికి మరి దిగులు లేకుండా, ఇలా అనేకమైన వాటి విషయంలో మనం ఆశీర్వాదము అనే పరిస్థితుల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ ఆశీర్వాదాన్ని గూర్చి అబ్రహాము దేవునితో ఒక మాట అన్నాడు, నువ్వు నాకేమిచ్చినడో ప్రయోజనం ఏందో అన్నాడు. కావాల్సిందేంటి? వాగ్దానము. దేని కొరకు అబ్రహాము వచ్చాడు అంటే వాగ్దానము. పిలిచిన వాడు నమ్మదగిన వాడని నమ్మి ఆ వాగ్దానం నిమిత్తం వచ్చాడు. మీరు గమనించండి, నోవాహు వాడను కట్టడం ప్రారంభించినప్పుడు దేవుని చేత బోధింపబడిన వాడై ఆ పనిలో ప్రారంభం నుండి చివరి వరకు కూడా నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు. కుటుంబము, నోవాహు వేలని చేయబడ్డారు, నిందింపబడ్డారు, అవమానపరచబడ్డారు. ఇన్ని పరిస్థితుల మధ్య ఆ వాడని వాళ్ళు పూర్తిగా మరి ఆ కట్టడం అంతా కూడా చక్కగా పనిచేసి చివరికి ఆ వాడలోకి వెళ్ళి కూర్చొని జలప్రలయం రాకపోతే ఏంది పరిస్థితి? అర్థమవుతూ ఉన్నదా? వెళ్ళారు. ఒకవేళ జల ప్రళయము గనక రాకపోతే పరిస్థితి ఏంటి? ప్రయోజనం ఉందా పనికి? హేళన చేస్తుంది నిజమే, ఇది పరిస్థితులన్నీ నిజమే. అప్పుడు దాకా అలాగనే అనిపించింది. కానీ వాళ్ళు హేళన చేసిన ఆ వ్యక్తులు దేవుని యొక్క చిత్తములో ఉన్నారు అని ప్రకటన చేసిన కార్యము దేవుడు నెరవేరుస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమైంది. కానీ వాళ్ళకి సమయము ఇవ్వాల. ఈరోజు దేవుడు మనకు సమయం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. దేవుడు మన ముందు అనేక విషయాలను ఉంచాడు, అనేక మంది ప్రవక్తలను ఉంచాడు, భక్తులను ఉంచాడు, అపోస్తలులను ఉంచాడు, దేవుని యొక్క కార్యాలను ఉంచాడు. వాక్యమైన దేవుడే మన ముందుకు వచ్చాడు. ఇన్ని చేస్తే ఈరోజు మన యొక్క విశ్వాసం ఏంటి, మన భక్తి విధానం ఏంటో ఒకసారి మనం ఆలోచన చేయాలి. చూడండి, క్షేమాభివృద్ధి నందుట అంటే ఏంటి? క్షేమాభివృద్ధి నందుసు అన్నాడు అంటే ఎలా మనము క్షేమాభివృద్ధి పొందాలి? చూడండి, మనము చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చక్కగా ఈ మాటలు మనకు తెలియజేయబడుతూ ఉన్నది. 20వ వచనానికి వెళ్దాం. 2వ అధ్యాయము 20వ వచనానికి మనం వెళ్దాము. ఇక్కడ ఏం రాయబడుతూ ఉన్నది అంటే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను యేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇక్కడ ఒకటి మనము గమనించి గ్రహించి దేవుని చిత్తమేదో దేవుని చిత్తము కానిదేదో తెలుసుకొని నడిస్తే మనం పునాది మీద కట్టబడతాం. యేసు క్రీస్తు కూడా అన్నాడు కదా, బుద్ధిమంతురాలు ఏం చేస్తుందంట? బండ మీద పునాది వేసుకుంటుంది, బుద్ధిహీనురాలు ఇసుక మీద పునాది. అంటే
నీ పునాది ఎక్కడుంటూ ఉన్నదంటే ఆయన అన్నాడు కదా, యేసు క్రీస్తే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఎక్కడ కట్టబడ్డాం మనం? అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మనం కట్టబడి ఉన్నాము, కట్టబడుతూ ఉన్నాము. ఆమేన్. ఇక్కడ పౌలు గారు అదే తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పౌలు గారిని ప్రారంభంలో మనం చూస్తే ఎలాంటి పరిస్థితుల మధ్య నడిచిన వాడు, క్రీస్తు యందు ఉన్నవారిని ఎలా హింసించాడో మనం చూస్తాము సౌలుగా ఉన్నప్పుడు. అయితే ఇప్పుడు పౌలుగా మార్చబడినాక దేవుని కట్టడాల గురించి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి, ఆత్మ సంబంధమైన మందిరాల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సంబంధమైన మందిరాలు ఏదో కాదు కానీ అది మీరు అన్నాడు. చూడండి, కింద వచ్చినానికి వస్తే ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవునకు వృద్ధి పొందుతున్నది. ఆయన మీరు కూడా ఆత్మ నివాస స్థలమై ఉండుటకు కట్టబడుస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. క్షేమాభివృద్ధి నందుసు. ఏ విషయంలో మనం క్షేమాభివృద్ధి నందాలి, ఏ విషయంలో మనము దేవుని యందు ఆశీర్వాదకరమైన పిల్లలుగా, కుటుంబాలుగా ఉండాలి. ఆత్మ సంబంధమైన విషయంలో, ఆ విషయంలో నువ్వు ఆ రీతిగా వృద్ధి పొందుతూ ఉండాలి. అంటే భౌతికమైన విషయంలో ఏం చేయబడతావు? నిందింపబడతావు, అవమానపరచబడతావు, నెట్టివేయబడతావు. అవునా? అనేకమైన పరిస్థితులకు నువ్వు గురి అవుతావు. కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో నువ్వు కట్టబడుతున్నావు అంటానికి దేవుడు నీకు ఒక రుజువు అదే ఇస్తా ఉన్నాడు. ఆమేన్. దేవుని సన్నిధిలో మనం గమనిస్తూ ఉన్నాము. దేవుని యొక్క చిత్తమును, ఉద్దేశమును తెలుసుకొని మనము నడుచుటకు దేవుడు పంపిన ప్రవక్తలు కానివ్వండి, అపోస్తులు కానివ్వండి, వారందరూ కూడా అనేక విషయాలను తేటగా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి మనము ఆత్మ సంబంధమైన మందిరముగాను, ఇంకా మనం చెప్పాలి అంటే చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుతున్నది. ఎందుకు మనము వృద్ధి పొందాలి అంటే దేవుడు నీలోకి రావాలి, దేవుని వాక్యము నీలో ఉండాలి, దేవుడు నీలో నివాసము చేయాలి. అప్పుడు నీవు వాగ్దానములో ఉంటావు. దానికి నువ్వు అభివృద్ధి నొందాలి. దేనికి అంటే దేవుడు నీలో నివసించటానికి తగిన యోగ్యురాలుగా, యోగ్యుడిగా ఉండటానికి, దేవుడు నీతో నడవటానికి తగిన యోగ్యత కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండటానికి, దేవునితో నడిచే విధానమును కలిగి ఉండాలంటే వాక్యమైన దేవుని చిత్తములో నువ్వు నడవాలి. ఆ విషయంలో నువ్వు అభివృద్ధి పొందాలి. ఆ విషయంలో నువ్వు క్షేమాభివృద్ధి నందుస్తూ ఉండాలి. ఆ క్షేమాభివృద్ధి ఎందుకు ఈ మాట రాశాడు అంటే, క్షేమాభివృద్ధి అనే మార్గంలో, ఆ పరిస్థితుల్లో నీకు అపాయకరమైనది ఏది లేదు, కానీ సర్వోన్నతుడైన దేవుడే నీకు తోడున్నాడు. దానిని గురించే లోకా తెలియజేశాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క ఉద్దేశమును మనం చూడగలిగితే అందుకు ఆయన అన్నాడు, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. ఎక్కడంట? ఆయనలో. ఎక్కడ కట్టబడుతున్నాం మనం? ఆయనలో కట్టబడితే మనం ఎలా ఉంటామంట? దేవునికి నివాస స్థలముగా ఉండాలి, దేవుడు నివసించే స్థలముగా మనం ఉండాలి. దేవునికి యోగ్యమైన మందిరం కావాలని కడుతున్నారు కదా భూమి మీద. యోగ్యమైన మందిరంలో దేవుడు ఉంటాడు లేదో, కానీ యోగ్యత లేని నీలో దేవుడు ఉండడు. నీవు యోగ్యత కలిగి ఉంటేనే, దేవునికి నివాస స్థలముగా నీవు మార్చబడితేనే దేవుడు ఖచ్చితంగా నీలో ఉంటాడు, లేకపోతే ఆయన ఉండడు. మందిరం ఎంత అఫీషియల్గా ఉంటే అక్కడ అంత ఆత్మీయత ఉందనుకుంటాం, అంత దేవుని కార్యాలు ఉన్నాయి అనుకుంటాం. అవునా? కానీ
దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది, నీలో గాయపరచబడినప్పుడు తిరిగి దానిని నియంత్రించుకునే శక్తిని దేవుడు నీలోనే ఉంచాడు. నీ శరీరం తిరిగి మరలా, ఎందుకంటే ప్రవక్త మాట చెప్పాడు, హైబ్రిడ్ చెట్టుకి అలాగనే నాటు చెట్టు, ఈ రెండు విషయాల్లో తెలియజేసి, హైబ్రిడ్ చెట్టుకి ఎందుకు జాగ్రత్త ఎక్కువగా వహిస్తారంటే, ఆ చెట్టు ఏ బలహీనత వచ్చినా తిరిగి బతకలేదు. మళ్ళీ ఆ చెట్టు తిరిగి మళ్ళా తను తాను వృద్ధి చేసుకోలేదు. అదే నువ్వు గమనించినట్లయితే, నాటబడిన చెట్టు హైబ్రిడ్ కాకుండా మరి నాటు చెట్టుగా ఉన్న ఆ మొక్క అయితే, దానికి తెగులు వచ్చినా ఏ బలహీనత వచ్చినా తిరిగి దాన్ని వృద్ధిపరచుకొని తిరిగి మరలా మొదటి స్థితికి రాగలదు. అది దేవుడు నీలో ఉంచాడు, నాలో ఉంచాడు. అయితే దేవుడు యొక్క కృపలో నమ్ముతూ నీ వలనైతే సమస్తము సాధ్యమేనని పలికిన దేవుని యందు మనం ఏమై ఉన్నామో పరిశీలన చేసుకుంటే దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్. అది ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనం నుండి కొన్ని మాటలు మనం చూడగలిగితే ఇక్కడ ఉన్నవి చూద్దామా? ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుస్తుండగా, ప్రతి కీలు వలన కలిగిన బలము చేత కబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనిస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీలో ఉంచిన బలమును బట్టి, దేవుడు నీలో ఉంచిన శక్తిని బట్టి అది ఏం చేయబడుతూ ఉన్నదంటే, నీ శరీరము తిరిగి మరలా క్షేమాభివృద్ధి అది చేసుకోగలుగుతూ ఉన్నదంట. దేనిని బట్టి? ప్రతి కీలు వలన కలిగిన బలమును బట్టి అన్నాడు. హల్లెలూయా. బలము చేత ఏమి చేయబడుతూ ఉన్నదంటే, తిరిగి మరలా సరి చేసుకుంటూ ఉన్నదంట. శరీరం సరి చేసుకుంటూ ఉన్నది, మొక్కలు సరి చేసుకుంటూ ఉన్నాయి. మనం సరి చేసుకుంటూ ఉన్నామా? మనం సరి చేసుకుంటూ ఉన్నామా? దేవుడు మనకు ఆలోచన ఇచ్చాడు. దేవుడు దాన్ని ఎలా మనం ఆడుకోవాలో మనకు తగిన వివేచన ఇచ్చాడు. దేవుడు అన్ని విషయాల్లో మనకు తోడున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. అయితే మనం ఎలా ఉంటున్నాము, ఎలా దేవుడిలో వాక్యమైన దేవునికి తగినట్లుగా మనం నడవగలుగుతూ ఉన్నాము అనే విషయాల్లో చాలా సంగతులను కూడా మనము జాగ్రత్తగా పరిశీలన చేయగలిగినప్పుడు సమస్తమును మనం జయించగలుగుతాం. అందుకే ఒకటి, యూదయ గలిలయ సమరయ పరిస్థితుల ప్రాంతాల్లో ఉన్న సంఘాన్ని మనం చూసాము. రెండవదిగా క్షేమాభివృద్ధి గురించి తెలియజేస్తూ ఉన్నాడు. సంఘము ఎక్కడంటే, ఎవరికి క్షేమాభివృద్ధి అంటే సంఘానికి క్షేమాభివృద్ధికరమైన పరిస్థితులు ఏమంటే, దేవుడు వచ్చి నీలో నివసించుట, దేవుడు నీతో ఉండుట నీకు క్షేమాభివృద్ధి. ఏ ధనము గాని, ఏ అధికారము గాని, ఏ ఉన్నతమైన పేరు గాని అది నీకు క్షేమాభివృద్ధి కాదు. ధనం ఉంటే ఏం జరిగింది అన్నాడు యేసుక్రీస్తు? దొంగలు పడతారు అన్నాడు. అది నువ్వు దాచుకొని ఉంటే ఏమన్నాడు? తుప్పు పట్టిద్ది అన్నాడు. అవునా? ఒక్కవేళ మంచి పేరు మనకి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. ఇదేది కూడా మనకు మేలుకరమైనది కాదు. యేసుక్రీస్తు నీలో ఉంటే, నీతో ఉంటే అది నీకు క్షేమాభివృద్ధి. క్షేమాభివృద్ధిలో నువ్వు ఉండటానికే దేవుడు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చిన దేవుడై ఉన్నాడు. అర్థమవుతూ ఉన్నదా? అయితే ఈ పరిస్థితులు గుండా మనం వెళ్ళాలంటే ఏం చేయాలి? సమాధానము కలిగి ఉండాలి. దేవుని యందు ఏం కలిగి ఉండాలి? భయము అని రాయబడి ఉన్నది. అవునా? దేవుని యందు ఏమని రాయబడి ఉన్నది? దేవుని యందు భయము కలిగి. చూడండి, ఒకసారి మనం చూద్దాము. నెహెమియా గ్రంథంలోనికి మనం వెళ్దాం.
దేవుని యందు భయము కలిగి ఉంటే ఎలా మనం ఉంటాము? కొన్ని విషయాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 13వ వచనం దాకా ఉన్నవి ఇక్కడ. ఏం రాయబడి ఉన్నది? మరియు నేను మీరు చేయనది మంచిది కాదు, మన శత్రువులైన నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదు. ఇక్కడ నెహెమ్యా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు ఈ మాట. ఎలాంటి భయం ఉందంట ప్రజల్లో? వాళ్ళని బట్టి భయం ఉంది కానీ నిజమైన భయం లేదు. అదేనా ఆయన అంటూ ఉన్నది? ఆ మాటలేనా ఆయన తెలియజేస్తూ ఉన్నది? ఏమంటూ ఉన్నాడు చూడండి. మరియు నేను మీరు చెయ్యనది మంచిది కాదు. ఏమన్నాడు? మీరు చెయ్యనది మంచిది కాదు, మన శత్రువులైన అన్ని నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదు. నేను నా బంధువులను నా దాసులను కూడా వారికి సొంత ధాన్యమును అప్పముగా ఇచ్చితిమి, అప్ప పుచ్చుకొన కొందుము. ఆ దినములోనే వారి యొక్క మీరు అపహరించిన భూములను, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను, వారి ఇళ్లను, వారికి ఇచ్చిన సొమ్ములను, ధాన్యములను, ద్రాక్ష రసములను, అప్పగించండి నేను మిమ్మల్ని బతిమాలుస్తున్నాను అంటిని. అందుకు వారు నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి కోరమనేది. అంతటా నేను యాజకులను పిలిపించి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారి చేత ప్రమాణము చేయించి తిని, మరియు నేను ఒడిని దులిపి ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చనని ప్రతి వాణిని తన ఇంటిలో ఎండుకయు తన పని ముగింపకయు నుండినట్లు దులిపివేయను. ఇటువలనే వాడు దులిపివేయబడి ఏమీ లేని వాడుగా చేయబడును గాకని చెప్పగా సమాజకులందరూ అలాగూ కలుగునుగా కానీ చెప్పి యెహోవాను స్తుతించిరి. జనులందరూ ఈ మాట చొప్పుననే ఏం చేశారంట? దేవుని యందు భయము. ఒకటి అన్నాడు, మీరు చేసింది మంచిది కాదు అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? ఆగిపోయారు. దేవుడిచ్చిన దర్శనం గురించి మాట్లాడాడు. ఏంటి? సింగ ఒకటి తీసుకొని దులిపి చెప్పాడు. యాజకులను పిలిపించి ఆ సింగుని గురించి వాళ్ళకి చెప్పాడు. వాళ్ళని ప్రకటన చేయమన్నాడు. అవునా? ఇచ్చి అడుగుతా ఉన్నది. అయితే ఏం చేస్తూ ఉన్నాడు అంటే దోపుడుగా తీసుకున్నవన్నీ ఇచ్చేయమన్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యములు మనం గమనిస్తూ ఉన్నాము. సరే, యేసుక్రీస్తు గారికి మనం వచ్చినప్పుడు యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడిగా మనం అంగీకరించిన సమయంలో ఆయన రక్తములో కడగబడిన మనము పాతవన్నీ విడిచిపెట్టాం. అవునా అని అనుకున్నాం. విడిచిపెట్టామా అంటే విడిచిపెట్టాము అని అన్నాము కానీ మన హృదయంలో నుండి పోలా. అయితే పరిస్థితి ఏంటి? దేవుడు ఏం చేయబోతున్నాడు? ఒక దినాన దులిపి వేయబోతున్నాడు. చెంగు దులిపితే ఏమన్నా ఉంటుందా? చెంగులో ఉంటుందేమన్నా? ఏమీ ఉండదు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు కదా, దులిపిన చెంగును గురించి మాట్లాడుతూ, ఆ దులిపి వేయబడిన చెంగును గురించి యాజకులకు చెబుతూ
ఇర్మియా ఈ నెహెమియాని ఈ ప్రవర్త అంటూ ఉన్నాడు కదా, దేవుని యందు భయము కలిగి వారు ఎలా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలో తెలియజేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అంటూ ఉన్నారు కదా, స్తుతించిరి జనులందరూ ఈ మాట చొప్పుననే జరిగించిరి. ఈయన ఏదైతే చెప్పాడో దాని ప్రకారం వాళ్ళు చేశారంట. ఇది మంచిది కాదు అంటే మానివేశారు, దీనిని చేయండి అంటే చేశారు. అది చేస్తూ దేవుణ్ణి స్తుతించారని రాయబడి ఉన్నది. ఇది ఎవరికి వాళ్ళకి కలిగే భయం. ఇందాక మనం చూసాం, అన్యుల నిందన బట్టి భయపడక అన్నాడు. ఆ భయమును బట్టి దేవునికి భయపడినట్లు మనం ఉండటం కాదు, భయపడినట్లు నటించటం కాదు, కానీ ఏం చేయాలంట, యథార్థంగా మనం దేవునికి భయపడాలి. ఎందుకంటే భూమి ఆకాశములకు సర్వాధికారి అయిన దేవుడు ఆయనే, మన యజమానుడు ఆయన. ఆయనకు మించిన యజమానులు మనకెవరూ లేరు. అయితే ఇక్కడ దేవుని యొక్క ఈ ప్రవర్త చెప్పిన ఈ మాటను ఇశ్రాయేలు ప్రజలందరూ విని దాని ప్రకారమే జరిగించడం రాయబడి ఉన్నది. మనం సిద్ధంగా ఉన్నామా? జరిగించడానికి మనం ఇష్టంగా ఉన్నామా? ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ప్రభువునందు భయం ఎలా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు చెప్పుకోవచ్చు భయము అనే దాని గురించి, చాలా విషయాలు చెప్పుకోవచ్చు. కోరాహు కుమారులు ఏం చేశారంటే వాళ్ళకి నచ్చినట్టు చేశారు సంఘంలో. ఇంకా చెప్పాలంటే సంఘంలో వచ్చిన వారిని పాడు చేస్తూ దేవుని భయం లేక ఆ కోరాహు కుమారులు దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్నారు. దేవుని తీర్పు వచ్చింది. దేవుని తీర్పు వచ్చినప్పుడు భూమికి దేవుడు ఆజ్ఞాపిస్తే భూమి ఏం చేస్తుందంటే నెర్రిచ్చి మొత్తాన్ని మింగేస్తా ఉన్నది. కోరాహు కుమారులు ఎక్కడ దాక్కోలేదు, ఎలాట్లా చెట్లు ఎక్కితే చెట్టు కూడా వెళ్ళిపోతుంది భూమిలోకి. ఏదైనా ఎత్తైన స్థలం మీదకి ఎక్కితే అది కూడా పోతూ ఉన్నది. వాళ్ళు పారిపోతూ ఉన్నారు, వాళ్ళకి ఎక్కడా స్థలము దొరకలేదు. కోరాహు కుమారులకి వాళ్ళు స్థలము దొరక్క పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చోటకెళ్ళి దానిని గట్టిగా పట్టుకొని కూర్చున్నారు. భూమి అక్కడ దాకా వచ్చి ఆగింది. వాళ్ళు దేన్ని పట్టుకున్నారో వాళ్ళకి తెలవదు, వాళ్ళు ఎక్కడ దేనిని ఆశ్రయించారో వాళ్ళకి తెలవదు. తర్వాత అది ఆగిపోయి నిమ్మలించినప్పుడు వాళ్ళు కదిలెత్తి చూడగా అది దేవుని బలిపీఠం. హల్లెలూయా! దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బలిపీఠమును పట్టుకున్నప్పుడు భూమి వారిని మింగటం ఆపేసింది. వాళ్ళ కోసం వాళ్ళకి అడ్డం వచ్చిన, భూమికి అడ్డం వచ్చిన అన్నిటిని మింగుతా వచ్చింది దేవుడు ఆజ్ఞాపించగా. ఎప్పుడు కలిగింది వాళ్ళకు భయం? చూడండి, దేవుని వాక్యం మనకు ఒక్కొక్కసారి అంటారు కదా, ఇది బాధ లేకపోతే బోధ అర్థం కాదంట. హృదయంలో ఏముండాలి? బాధ ఉండాలి. బాధ ఉంటే దేవుని వాక్యం చక్కగా అర్థమైద్ది, చాలా శ్రేష్టంగా అనిపించింది, ఆశీర్వాదకరంగా అనిపించింది. ఆ బాధ లేనప్పుడు, దిగులు లేనప్పుడు, చింత లేనప్పుడు దేవుని వాక్యము ఏదో విన్నామంటే విన్నాం అంతే. ఇక్కడ కూడా మనం చివరిగా ఒక మాట మీకు తెలియజేస్తూ నేను ముగిస్తా. పరిశుద్ధాత్మ ఆదరణయు చూద్దాం ఒకసారి. ఎలా ఉంటుంది పరిశుద్ధాత్మ ఆదరణ అంటే? చాలా విషయాలు చాలా సందర్భాలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. యోహాను శుభవార్తలో ఒక మాట రాయబడి ఉన్నది. యోహాను శుభవార్తలో ఒక మాట రాయబడి ఉన్నది. ఆ మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 14వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 16వ వచనం, 14వ అధ్యాయం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన ఏ యొక్క ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును. ఏమన్నాడు ఇక్కడ? నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన ఏ యొక్క ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును. ఏరే ఆయన్ని, అదేనా ఇక్కడ చెప్పింది? ఏరే ఇంకొక వ్యక్తి, ఇంకొక ఆయన్ని ఆయన పంపి. ఏరే ఒక ఆదరణకర్త అంటే ఇంకొక ఆదరణకర్త ఉన్నాడా? ఎక్కువగా ఇప్పుడు
ఉంటేనే ఆ మాట వస్తుంది కదా. ఇక్కడ అన్నాడు ఆ మాట కిందకు వచ్చేలకు 17లో, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, దేవునికే మహిమ కలుగును గాక. పరిశుద్ధ మందిరముగా ఆత్మ సంబంధమైన రాళ్ళే మనం కట్టబడుతున్నాము. అంటే మనం కట్టబడిన ఈ మందిరములు ఎవరు ఉంటారు? దేవుడు. ఆత్మ సంబంధమైన రాళ్ళు ఎక్కడున్నాయి భూమి మీద? మనమే అన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆ అభివృద్ధి ఏదో కాదు కానీ దేవుని వాక్యమై ఉన్నది. వాక్యాన్ని నువ్వు విని వాక్యానుసారంగా కట్టబడినప్పుడు దేవుడు నివసించే స్థలముగా, ఆ మందిరముగా నువ్వు ఉండబోతున్నావు. అందుకే ఇక్కడ ఆదరణకర్తని తెలియజేసి నాకు ఒక మాట ఏం తెలియజేశాడు కిందంటే, లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనక ఆయనను పొందనేరదు. లోకం ఎవరిని ఎరగదంట? దేవుణ్ణి. ఆదరణకర్త అనుకుందా, లేకపోతే దేవుడు, లేకపోతే కుమారుడు. ఆయనను ఎరగదు గనక ఆయనను పొందనేరదు. ఇంకా ఏమంటూ ఉన్నాడు? మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీలో నుండును అన్నాడు. ఆమేన్. ఆయన మీలో ఉండునైతే మిమ్మల్ని అనాథలుగా ఎడవను, మీ వద్దకు వద్దును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరీ ఎన్నడును చూడదు. కొంతకాలమైనాక లోకం మరి ఎన్నడూ చూడదు. ఎవరు చూస్తారు? ఎవరైతే ఆయనకు నివాస స్థలముగా వాక్యము చేత మనము సరి చేయబడుతూ సిద్ధపాటు కలిగి ఉంటామో వాళ్ళు ఆయనను చూస్తారు. వాళ్ళు ఆయన ఎరిగి ఉన్నారు కనుక సిద్ధపాటు కలిగి ఉంటారు. అందుకే మొదటిగా మనము దేవునికి భయపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు క్షేమాభివృద్ధిని, మనకు సమాధానమును, పరిశుద్ధాత్మ ఆదరణతో నడిపించే దేవుడై ఉన్నాడు. అయితే ఎలా మనం ఉంటూ ఉన్నాం, ఎలా నడుస్తున్నాం, చాలా విషయాలు కూడా ఇక్కడ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అంటూ ఉన్నాడు కదా, అయితే మీరు నన్ను చూద్దురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు, దేవునికే మహిమ కలుగును గాక. నేను జీవించుచున్నాను గనుక మీరును. ఉన్నాడా యేసుక్రీస్తు? ఉన్నాడా? లేదు. ఇప్పుడు ఆయన ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఎక్కడ 2-3 నా నామమున ఏకీభవించెదరో వారి మధ్య నేనున్నా అని పలికిన దేవుడు. చిన్న మంద భయపడుకుడని మాట్లాడిన దేవుడు. ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. సమస్తమైన కార్యముల ద్వారా వాక్యమైన దేవుడు నిన్ను నన్ను నడిపిస్తూ ఉన్న దేవుడై ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యములు కొన్ని విషయాలను ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు కదా, చూడగలుగుతూ ఉన్నాము. అయితే మీరు నన్ను చూద్దురు, నేను జీవించుచున్నాను కనుక మీరును. అందుకు క్షేమాభివృద్ధి మనం ఉండేది. రెండో మరణములోనికి మనం వెళ్లకుండా తప్పించబడుట మనకు క్షేమాభివృద్ధి. ఆ క్షేమాభివృద్ధి భూమి మీద ఎక్కడ మనకు లేదు కానీ దేవునిలో ఉన్నది, వాక్యములో ఉన్నది. అందుకే వాక్యమైన దేవుని కాడికి మనం వస్తున్నాం. ఆయన ద్వారా హెచ్చరింపబడుతున్నాం, సరి చేయబడుతున్నాం, మన యొక్క స్థితిని మార్చుకుంటున్నాం, మన నడవడిని మార్చుకుంటూ ఉన్నాం, మన ప్రయాణమును సిద్ధపరచుకుంటూ దేవుని యొక్క కృపలో నడవటానికి మనల్ని మనము దేవునికి సమర్పించుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మనము నడుస్తూ ఉన్నాము. అలా నడవటానికే దేవుడు ఆయన కృపలో ఈ రీతిగా మనం ఉంచాడు. హల్లెలూయా. కనుక వాక్యమైన దేవుని విషయంలో ఏమి కలిగి ఉండాలి? మనం భయము కలిగి జీవించాలి. ఆ భయము మనకి, మన కుటుంబానికి మేలు, ఆశీర్వాదకరం. దేవుడు భౌతికంగా ఆశీర్వదిస్తాడు. ఒకవేళ భౌతికంగా ఆశీర్వదించకపోయినా కానీ ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు. ఆత్మీయమైన ఆశీర్వాదం ఏంటంటే దేవుడు నీతో ఉండుట, దేవుడు నీ కుటుంబంతో ఉండుట ఆత్మీయ ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం ప్రారంభంలో ఎవరు పొందారు? నోవాహు, ఆ కుటుంబం పొందింది. నోవాహుకు ముందున్న ఆదాం పొందాడా? ఈ ఆశీర్వాదాన్ని ఆదాం పోగొట్టుకున్నాడు ఏదేను తోటలో.
ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం, అక్కడి నుంచి ప్రారంభమైన దేవుని యొక్క వాగ్దానము అనేకుల ద్వారా ఆయన కొనసాగుతానే ఉన్నాడు, కానీ ఎక్కడ దేవుడు ఆగలా. ఆయన ప్రవక్తలను ఆపలా, అపోస్తలను ఆపలా, పంపబడిన ఎవరిని కూడా ఆయన ఆపలా. అక్కడి నుంచి ఆయన వస్తూనే ఉన్నాడు, అనేకులను వెలిగిస్తూనే ఉన్నాడు, అనేకులను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధంగా వాళ్ళు సిద్ధపరచబడి ఆయన వారిలో నివసించడానికి తగిన పాత్రలుగా ప్రతి ఒక్కరిని మార్చుకుంటూ ఉన్నాడు ఆయన. ఈరోజు మనల్ని కూడా మారుస్తూ ఉన్న దేవుడు ఆయనే. కనుక ఆయన సన్నిధిలో మనము తగిన సిద్ధపాటు కలిగి దేవుని యొక్క కృపలో ఉండాలని మీకు ఈ మాటలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక.